చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లెమ్మా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇందాక స్టార్టింగ్లో ఒక వీడియో చూసారు కదా. సో మనకు రక్షాబంధన్ ఫెస్టివల్ ఉంది కదా. సో మనం ఈరోజు వీడియోలో రక్షాబంధన్ ఎడిటింగ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీరు వీడియో అనేది స్టెప్ బై స్టెప్ చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేనైతే ఆ వీడియో డెమో చేశాను ఒక ఫోటో పెట్టి. సో మీరైతే మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని అదే బ్యాక్గ్రౌండ్తో అంటే మీ ఫొటోస్ కానీ మీ బ్రదర్స్ మీ సిస్టర్ ఫోటో పెట్టుకొని అలాంటి వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియో అనేది క్లియర్గా చూడండి అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఎడిట్ చేసుకోవడానికి మీకు కైన్ మాస్టర్ ప్రో అనే యాప్ కావాలి. సో నేను కైన్ మాస్టర్ ప్రో యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా. సో ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇందులో 16:9 ఉంది కదా. సో ఆ సైడ్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ పైన మీడియా అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఈ బ్యాక్గ్రౌండ్ వీడియోని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. చూసారు కదా, బ్యాక్గ్రౌండ్ అనేది ఈ విధంగా మనకు కలర్ఫుల్గా ఇలా మూవ్ అవుతుంటుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు ఈ బ్యాక్గ్రౌండ్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ లేయర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది కదా. సో లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత పైన మీడియా అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా. సో మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఒక కలర్ఫుల్ పేపర్స్ అనే లింక్ ఇస్తాను. సో ఇక్కడ ఉంది కదా కలర్ఫుల్ పేపర్స్ అనేసి. సో ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు ఈ పేపర్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ రైట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఈ లాస్ట్ రెండు అనేది ఇట్లా పెంచుకోండి. చూస్తే మన కలర్ అనేది థిక్గా వస్తుంది. సో ఇదైతే మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. సెంటర్లో నేను ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్నాను. సో మీరైతే మీకు నచ్చిన చోట ఇలా అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ కలర్ పేపర్స్ని ఇలా రైట్ సైడ్కి ఇలా లాగండి. నెక్స్ట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. మళ్ళీ మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇది ఉంది కదా రాఖీ పిఎన్జీ అనేసి. సో ఈ లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి రాఖీ పిఎన్జీ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది ఇక్కడ పెట్టుకోండి. మీరు మీకు నచ్చిన చోట అయితే పెట్టుకోండి. ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టి దీన్ని కూడా ఇలా మీరు రైట్ సైడ్కి ఇలా లాగండి. లాగిన తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు ఫస్ట్కి వచ్చేసేయండి. సో మళ్ళీ ఇది రాఖీ మీద క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి, దాని మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ కొట్టండి. సో అదే ఇమేజ్ అనేది కొంచెం బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా కలర్ఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ మళ్ళీ లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మళ్ళీ మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ డిస్క్రిప్షన్లో మీకు హ్యాపీ రక్షాబంధన్ అనేసి లింక్ ఇస్తాను. ఈ టెక్స్ట్ పిఎన్జీ, ఇది పిఎన్జీ ఫార్మాట్లో ఉంటుంది. సో ఈ టెక్స్ట్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో నేనైతే ఇది ఇక్కడ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా ఇలా మీరు రైట్ సైడ్కి ఇలా లాగండి. నెక్స్ట్ పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు లేయర్ అనే ఆప్షన్ ఉంది కదా. సో లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి పైన మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ నేను ఒక ఫోటో అయితే తీసుకున్నాను. సో ఇది ఉంది కదా. సో పవన్ కళ్యాణ్ ఫోటో అయితే తీసుకున్నాను. మీరైతే మీరు మీ సిస్టర్తో దిగిన ఫొటోస్ కానివ్వండి, నెక్స్ట్ అమ్మాయిలు అయితే మీ బ్రదర్తో దిగిన ఫొటోస్ కానివ్వండి. సో ఆ ఫోటోని అయితే మీరు ఇక్కడ సెట్ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ని కూడా మీరు రైట్ సైడ్కి ఇలా 30 సెకండ్స్ అనేది లాగండి. లాగిన తర్వాత పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను. సో ఇమేజ్ అనేది కరెక్ట్ సైజులో లేదు, మీరు ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు క్రాపింగ్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని ఎనేబుల్ చేసుకొని సో ఇక్కడ షేప్ వచ్చి మీరు రెక్టాంగిల్ కానీ ఏదైనా పెట్టుకోండి. సో మళ్ళీ ఇది క్రాపింగ్ అనేది కొంచెం ఇలా ఫెదర్ అనేది ఒక 10 పెట్టుకునేయండి. 10 పెట్టుకొని టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. నేను ఇంతవరకు అయితే
అనేది ఇంకా నేను దీనికి యాడ్ చేయలేదు. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ ఆడియో అనేసి ఆప్షన్ ఉంటుంది. ఆడియో ఆప్షన్లో మీకు డిస్క్రిప్షన్లో ఈ రాఖీకి సంబంధించిన ఒక సాంగ్ అయితే లింక్ ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి ఈ సాంగ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేను ఒక 5 సెకండ్స్ అయితే ప్లే చేసి చూపిస్తాను, సాంగ్ని చూడండి. సో ఆడియో అయితే ఇంతకంటే ఎక్కువసేపు వినిపించకూడదు, మనకు కాపీరైట్స్ ప్రాబ్లం అయితే అవుతుంది. సో ఈ విధంగా ఈ సాంగ్ని డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్కటి ఫస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కలర్ పేపర్స్ పిఎన్జీ, నెక్స్ట్ వచ్చేసి హ్యాపీ బర్త్డే టెక్స్ట్ పిఎన్జీ లింకు, అండ్ ఇక్కడ రాఖీ ఉంది కదా, సో ఈ రాఖీ పిఎన్జీ లింకు అండ్ సాంగ్. టోటల్ మనం ఒక 5 మెటీరియల్స్ అయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. సో మీరు అక్కడ నుంచి ప్రతి ఒక్కటి డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం మీరు ఇందాక వీడియోలో చూసాం కదా ప్రాసెస్, ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇవంతా ఇలా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో అయితే పెట్టాను. మీరైతే మీ బ్రదర్తో దిగిన ఫోటో అండ్ మీ సిస్టర్తో దిగిన ఫొటోస్ అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకొని ఈ విధంగా ఒక వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు కాపీరైట్స్ ప్రాబ్లం వలన. ఈ విధంగా మన బ్యాక్గ్రౌండ్లో పార్టికల్స్ అనేవి మూవ్ అవుతుంటాయి. సో మెటీరియల్ మొత్తం డిస్క్రిప్షన్లో ఉంటుంది, అన్నీ హెచ్డి క్వాలిటీలో ఉంటాయి. మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా ఒక బ్యూటిఫుల్ వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ షేర్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా, సో షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేనైతే 720 పిక్సెల్స్ పెట్టుకున్నాను. ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, మన వీడియో అనేది సేవ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎవరైనా నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దయచేసి వీడియో ఎలా ఉందో ప్రతి ఒక్కరూ కామెంట్ అనేది చేయండి.